ఇక టికెట్ల రేట్లు ఎట్లా పెంచింది చూడు. అమ్మ, ఎక్కడి నుంచి ఎక్కడికి ఇది? హన్మకొండ బస్ స్టాండ్, ఉప్పల్, 560 రూపాయలు ఇద్దరికి. ఇంతకు ముందు 180 రూపాయలు ఉండేనట, అంటే 360 ఇద్దరికి కలిపి. ఇప్పుడు ఇద్దరికి కలిపి 560 రూపాయలు. పండుగ పూట ఇట్లా అధిక ఛార్జీలు వసూలు చేస్తాను. ఉప్పల్ నుండి హన్మకొండకు పోవడానికి 180 రూపాయలు ఉంటుంది. డిలక్స్ బస్సులో 180 రూపాయలు ఉండే ఉప్పల్ నుండి హన్మకొండకు. ఎక్స్ప్రెస్ కావచ్చు, డిలక్స్ కావచ్చు, 180 రూపాయలు ఉండే. ఇప్పుడు ఇద్దరికి కలిపితే 360 రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఇద్దరికి కలిపి 560 రూపాయలు వసూలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా పరిపాలనలో ప్రజల మీద దోపిడీ, ప్రజల దగ్గర నుంచి దోసుకునే తీరిది అన్నట్టు. టికెట్ ధరలు ఇట్లా పెంచింది అన్నట్టు. 180 కాస్త 280 రూపాయలు, 280 రూపాయలు చేసిండు ఒక టికెట్ ఒక్కరికి. 180 ఉన్నది కాస్త 280 కాడికి చేసిండు. ఇది ఇందిరమ్మ రాజ్యమా? ఇది ప్రజారాజ్యమా? ప్రజా పరిపాలన, ప్రజలను దోసుక తినడం ప్రజా పరిపాలన అనడం. ఇప్పుడు మాట్లాడాలి. పండుగ పూట ఇవ్వడానికి ఇంకా అగ్గోసగ్గో పంపిస్తారు. ఎందుకంటే ఇంటికాడికి పోతే 4 రకాల పైసలు ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. భారం పడకుండా ప్రజలకు వెసులుబాటు కల్పించినట్టు అవుతుంది. మీరేం చేసిన సహాయం? ప్రజల దగ్గర నుంచి దోపిడీ చేస్తాను. పండుగ పూట ప్రజల దగ్గర నుంచి దోపిడీ చేస్తాను. ఇది నీ దరిద్రమైన పాలన.